మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ నోటీసులపైన మాట్లాడదాం. నోటీసులు ఇచ్చారు, నిజంగా పొడిగించి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థల గురించి చెప్పట్లేదు. కాంగ్రెస్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే కాంట్రాక్టు సంస్థల కోసమే ఈ కార్యక్రమాలు చేశారు వాళ్ళని అటువంటి స్టేట్మెంట్ చేశారు. కేవలం పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారా? కేసీఆర్ హరీష్ విషయంగానే మాట్లాడుతూ ఉన్నారు, లీక్లు ఇస్తూ ఉన్నారు. మరి కాంట్రాక్ట్ సంస్థల గురించి మాట్లాడట్లేదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని, వారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా కార్నర్ చేయాలి అని చెప్పి దాన్నే ఒక ప్రధానమైన పనిగా పెట్టుకొని పనిచేస్తున్నారు. అందులో భాగంగా అనేక కేసులు గతంలో కవిత గారి మీద కావచ్చు, తర్వాత కేటీఆర్ గారి మీద కాళేశ్వరం ఎన్నికలప్పుడు కాళేశ్వరంలోని 58 పిల్లర్స్లో 3 పిల్లర్లు కుంగిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవి ఎప్పుడు కూలిపోతాయని ఆశగా ఎదురు చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఆశ ఫలించట్లేదు. కానీ దాని మీద ఒక కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ సంవత్సరం దాటిపోయిన దానికి 7 సార్లు గడువు పెంచిండ్రు. మొన్న ఆ కమిషన్ చైర్మన్ గారే మీడియాకే లీకులు ఇచ్చిన, ఆయన ఈ ముగిసిపోతుంది అయిపోయింది అని చెప్పి. కానీ కొత్తగా దానికి పొడిగింపిచ్చి దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఆ రోజున ఫైనాన్స్ మినిస్టర్గా ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే రేవంత్ రెడ్డి గారి ఒత్తిడికి ఇది పరాకాష్ట అని చెప్పవచ్చు. ఎందుకంటే అసలు ఇంత పెద్ద కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి ప్రాజెక్టుకు ఇప్పటివరకు చెల్లించింది 85,000 కోట్లు అనుకుంటా. కానీ 1,00,000 కోట్ల అవినీతియే జరిగిందని చెప్పిండు ఆయన. ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేని పరిస్థితిలో కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా మరి రేపు ప్రజల ముందు దోషిగా నిలబడిపోతున్నా అని చెప్పి ఒక భయంతో, ఆందోళనతో ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేది కూడా కాదు అనే విషయాన్ని ప్రజలు గ్రహించారు. రేపు కాళేశ్వరం కట్టిన తర్వాత లబ్ధి పొందిన లక్షలాది రైతులు మరి ఇది కేసీఆర్ గారి తరఫున కేసీఆర్కి అండగా నిలబడతారు, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తాను. పొలిటికల్ వెండెట్టా ఉందా సత్యవతి గారు? ఎందుకంటే కాంగ్రెస్ వైఫల్యాలు నడుస్తుంది, దాని గురించి చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఈ నోటీసుల వెనకాల డైవర్షన్ నడుస్తుందా? పొలిటికల్ వెండెట్టా ఉందా? అంటే రేవంత్ రెడ్డి గారికి పరిపాలనకు వచ్చిన మొదటి రోజు నుంచి డైవర్షన్ పాలిటిక్స్ ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే సమర్థవంతంగా క్యాబినెట్ని, మంత్రివర్గాన్ని నడపలేడు, ప్రభుత్వాన్ని నడపలేడు, ఎవ్వరూ ఆయన చెప్తే వినే పరిస్థితి లేడు. ఆ విషయం చెప్పుకుందామంటే అధిష్టానం కూడా వినే పరిస్థితి లేదు. కాబట్టి అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయనకు పరిపాలన చేతగాక, ప్రజలను నమ్మక, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాక ఇవాళ పరిపాలన కుంటుపడిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పతన పంచుల్లో ఉంది. ఉద్యోగస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళ కష్టార్జితాన్ని దేనికో అక్కడికి వస్తుంది, బిడ్డ పెళ్ళికో, ఇల్లు కట్టుకుంటేనో, లేకుంటే ఏదైనా జబ్బు చేస్తే, వృద్ధాప్యంలో జబ్బు చేస్తే వాడుకుందామని దాచుకున్న డబ్బులు కూడా రిటైర్ అయిన బెనిఫిట్స్ రావట్లేదు, వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా రావట్లేదు పరిస్థితి. కానీ వీళ్ళేమో అందాల పోటీలని వేరే ఏం చేయలేక ఏదో ఒకటి చేయాలని చెప్పి పనికి మాలిన పనికి ఎక్కువ సమయాన్ని ఇచ్చి మరి చేస్తున్న క్రమంలో మరి ప్రజల దృష్టిని మళ్లించాలి అంటే కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చిందని గొప్ప అనిపించుకోవాలనే తాపత్రయం తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంకోటి చేత కావట్లేదు. మంత్రులను గాడిలో పెట్టడం రావట్లేదు, మిగతా 6 మంత్రులను వేసుకోవడం కూడా చేత కావట్లేదు, కార్యవర్గం వేసుకోవడం అంటే టోటల్గా చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మా మీద కక్ష సాధింపు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని కార్నర్ చేయాలని ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని డిస్కవరీ లాంటి ఛానల్సే దాన్ని అద్భుతమని మెచ్చుకున్నాయి, ఒప్పుకున్నటువంటి వాటిని అందులో ఏదో కోడిగుడ్డు మీద ఈకను వెతికినట్టు, ఈకను బీకినట్టు ఇవాళ దీన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే రోజు, ప్రజలు తిరగబడే రోజు త్వరలో రానుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇంకోటి, కాళేశ్వరంతో పాటు వాళ్ళు ఆరోపణలు చేసినటువంటి అంశాలు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి విద్యుత్ కమిషన్ వేసిరు, అది ఇంకా అక్కడే ఉంది. తర్వాత ఇప్పుడు కాళేశ్వరం అంటారు. గతంలో ధరణికి సంబంధించినటువంటి దానిపై అవినీతి ఆరోపణలు చేశారు.
రీసెంట్గా కొన్ని రోజుల క్రితం కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ మీద ఆరోపణలు చేశారు ఇందులో. సో ఏం జరుగుతోంది ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కారు ప్రపంచంలో ప్రధానమంత్రితో పాటు అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు పోటీపడి కావాలని అడిగితే వాళ్ళు ఇవ్వండి. కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క పటిష్టమైన పరిపాలన చూసి, హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని చూసి కేటీఆర్ గారు చెప్పి ఒప్పిస్తే ఆ రోజు ఇచ్చారు. ఒక ఎన్నికల ముందే నిర్వహించాము. ఆ రోజు స్పాన్సర్స్ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బు చెల్లించింది హెచ్ఎండిఏ నుంచి. దాన్ని భూతంలాగా చూపించి కేటీఆర్ గారిని ఈడీ ముందు, ఏసీబీ ముందు అనేక సార్లు పిలిపించారు. కానీ ఎక్కడ చిన్న తప్పును పట్టలేకపోయారు. ఇవాళేమో వాళ్ళ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి సిగ్గుండాలి, సిగ్గనిపిస్తలేదా? మీకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి ప్రపంచంలో ఎవరు నిర్వహించని కార్యక్రమం నిర్వహిస్తేమో కేటీఆర్ గారి మీద కేసులు పెట్టిరు. మరి ఏం మొహం పెట్టుకొని అందాల పోటీలు నిర్వహిస్తున్నారండి? తెలంగాణ ఆడబిడ్డల పరువు తీయటానికి వాళ్ళతో కాళ్ళు గడిగించి కాళ్ళు తుడిపించి మరి ఇవాళ మీరు నిర్వహిస్తున్న మీరు చేసే నిర్వాకం ఇది. అంటే రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేతగాక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉన్నా ఆ రోజున్న ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టియే ఇక్కడ పరిపాలన సాగించిండ్రు. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మరి అందాల పోటీలతోని తెలంగాణ మహిళలు మన ఆత్మగౌరవం కోసం మనం గొప్పగా తీసుకొచ్చుకుని అభివృద్ధి చేసుకున్న తెలంగాణ ముందు కేసీఆర్ గారి పాలన మహిళలందరూ ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే విధంగా పరిపాలన అందించి వాళ్ళకు సంక్షేమాన్ని అందించి వాళ్ళ కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అందరితో సమానంగా వాళ్ళ అవకాశాలు ఇస్తే వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ కాళ్ళు గడిగించి వాళ్ళ కాళ్ళు తుడిపించి. చివరగా మేడం, మీకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందనేటువంటి ఆరోపణ చేసిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో 162 కోట్లు వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నారు అక్రమంగా మనీ లాండరింగ్ రూపంలో అనేటువంటిది ఈడీ కొద్దిసేపటి క్రితం విచారణ సందర్భంగా చెప్తా ఉంది. ఆధారాలతో సహా కొన్ని ఆస్తులు 661 కోట్ల ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మీ పైన ఆరోపణలు చేస్తారు, ఈరోజు వారు అవినీతి కేసులో ఉన్నారు. మాపై ఆరోపణలు చేయడానికి మేము ఈ ఫార్ములా రేస్ కేసుకి ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి పోయినాయి, ఎవరికి పోయినాయి అనేది బేజాప్తా ఉంది. ఇవాళ కాళేశ్వరం ఏటీఎంగా మారింది అని చెప్పి మాట్లాడే మూర్ఖులకు 1,00,000 కోట్ల అవినీతి అని అంటే, అసలు కాళేశ్వరం మొదలుపెట్టిన కాడి నుంచి మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఏ గ్రామానికి నీళ్లు పోయినాయి అక్కడ వరకు కాలువలకు చూస్తే వాళ్ళకు కొంచెమైనా జ్ఞానం వస్తుంది, ఆ ప్రాజెక్ట్ ఎంత గొప్పదో తెలిసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి కానీ వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళ ప్రతి విషయంలో అవినీతిని ఎక్కడండి ఎక్కడి నుంచి ఎన్ని స్కాములు. మొత్తం ఆ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్కామ్లమయమే. అందులో భాగమే వాళ్ళ నేషనల్ హెరాల్డ్ కేసు కూడా అయిందంటున్నారు. వాళ్ళ ఏదో అంటారు కదా, వాళ్ళ పళ్ళెంలో దున్నపోతు బొర్లుతున్నా ఎదుటి వాళ్ళ దాంట్లో ఈగ వాలినట్టు విషయాన్ని గుర్తు చేసే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుటోళ్ల మీద బురద జల్లే విషయాన్ని, ఎదుటోళ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజానికం గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చాము అని చెప్పుకునేటువంటి కార్యక్రమం జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంతవరకు తేలలేదు, సంవత్సరం దాటింది, 5 నుంచి 6 సార్లు దాన్ని పొడిగింపు చేశారు, ఏం తేలలేదు, పెద్దగా ఎక్కడ ఏం జరగలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాయి. కాంగ్రెస్కు అవినీతికి అవినాభావ సంబంధం ఉంది. వెనతో పెట్టినటువంటి విద్య కాంగ్రెస్కు అవినీతి చేయడం అనేటువంటిది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా రెస్పాండ్ అయ్యారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. For latest updates on India Pakistan, download our TV Live app.